ఒక సంభాషణలో ఉన్నప్పుడు అవతలి వాళ్ళు మాట్లాడుతుంటే మనం నిజంగా వింటున్నామా లేక మన జవాబును మనసులో రెడీ చేసుకుంటున్నామా? ఇది చాలామందికి అనుభవమే కదా. అవును. ఈ ప్రశ్నతోనే మన ఈనాటి చర్చ మొదలవుతుంది. మన దగ్గరున్న మూలం ప్యాట్రిక్ కింగ్ రాసిన హౌ టు లిసన్ విత్ ఇంటెన్షన్ అనే పుస్తకంపై ఆధారపడిన ఒక స్క్రిప్ట్. అసలు శ్రద్ధగా వినడమంటే ఏంటి, ఈ తరం వాళ్లకి అది ఎందుకంత పెద్ద సవాలుగా మారింది అనే విషయాలను కొంచెం లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. మీరు చెప్పిన ఆరంభమే ఈ సమస్య యొక్క మూలాన్ని పట్టిస్తుంది. అసలు ఈ టాపిక్ ఈ రోజుల్లో మన అందరికీ చాలా అవసరం. ఎందుకని? ఎందుకంటే మనం ఎప్పుడూ కనెక్ట్ అయి ఉన్నట్టే కనిపిస్తాం, ఫోన్లు, సోషల్ మీడియా, కానీ నిజానికి చాలా డిస్కనెక్టెడ్గా ఉంటున్నాం. నిజమే. ఆ నోటిఫికేషన్లు మన ఏకాగ్రతను ముక్కలు ముక్కలుగా చేసేసాయి. సరిగ్గా అదే. దానివల్ల బంధాలు బలహీనపడటం, అపార్థాలు పెరగడం చూస్తున్నాం. ఈ పుస్తకం చెప్పే ముఖ్యమైన విషయం ఒక్కటే: లిజనింగ్ అంటే పైపైన వినడం. రెండవది యాక్టివ్ లిజనింగ్ అంటే చురుకుగా వినడం. ఇక మూడవది మాస్టర్ లెవెల్ అన్నమాట, ఇంటెన్షనల్ లిజనింగ్ అంటే ఉద్దేశపూర్వకంగా వినడం. అవును. వీటి మధ్య తేడా ఏంటో కాస్త చెప్తారా? తప్పకుండా. మొదటి తీసుకుందాం, సర్ఫేస్ లిజనింగ్. అంటే పైపైన వినడం. అవును, పేర్లోనే ఉంది కదా. ఇది చాలా ఉపరితలమైనది. అంటే మన శరీరం మాత్రమే అక్కడ ఉంటుంది సంభాషణలో, కానీ మనసు ఇంకెక్కడో ఉంటుంది. ఇది నాకు బాగా తెలుసు. ఆఫీస్ మీటింగ్లో బాస్ మాట్లాడుతుంటే తల ఊపుతూ ఉంటాం, కానీ మనసులో మాత్రం సాయంత్రం ఏం ఉండాలా అని ఆలోచిస్తుంటాం. సరిగ్గా అదే. మూలంలో కూడా ఒక మంచి ఉదాహరణ ఉంది. ఒక స్నేహితుడు వాళ్ళ సమస్య చెప్తున్నప్పుడు మనం అవునా, అయ్యో అంటూ ఉంటాం, కానీ లోపల మాత్రం ఇదెప్పుడు పూర్తవుతుందా, నా ఫోన్ చూడాలా అని అనుకోవడం. దీన్నే రచయిత అర్థం చేసుకోవడానికి కాకుండా స్పందించడానికి వినడం అంటాడు. కరెక్ట్. అంటే వాళ్ళు నోరు మూస్తే చాలు మనం మాట్లాడొచ్చు అని ఎదురుచూడటం అన్నమాట. ఈ స్థాయిలో కంటికి కంటికి మధ్య సంబంధం చాలా బలహీనంగా ఉంటుంది. తరచుగా మాటల మధ్యలో ఆపేయడం, లేదా వాళ్ళు చెప్పేది పూర్తి కాకముందే మన అభిప్రాయం చెప్పేయటం, ఇవన్నీ జరుగుతాయి. దీనివల్ల ఎదుటి వ్యక్తికి ఎలా అనిపిస్తుంది? వాళ్ళు మాట్లాడేది ఎవ్వరూ పట్టించుకోవడం లేదనే భావన కలుగుతోంది. అది ఏ బంధమైనా సరే, ఈ రకమైన వినికిడి దానిని నెమ్మదిగా చంపేస్తోంది. అందుకే చాలా సంబంధాలు ఇక్కడ విఫలమవుతాయని మూలం చెప్తోంది. సరే, అయితే అందరూ ఇంత పరధ్యానంగా ఉండరు కదా. కొంతమంది నిజంగా ప్రయత్నిస్తారు, ప్రశ్నలు అడుగుతారు. అవును. అంటే మీ ఉద్దేశం ఇదేనా అని అడగటం లాంటివి చేస్తారు. దీన్నే మనం యాక్టివ్ లిజనింగ్ అనుకోవచ్చా? ఇది మంచిదే కదా. అది సర్ఫేస్ లిజనింగ్ కన్నా ఎన్నో రెట్లు ఉత్తమమైనదే, సందేహం లేదు. కానీ ఇక్కడ కూడా ఒక సూక్ష్మమైన ప్రమాదం ఉందని రచయిత హెచ్చరిస్తున్నాడు. అలాగా? అదేమిటి? ఆయన మాటల్లో చెప్పాలంటే, యాక్టివ్ లిజనింగ్ అనేది టెక్నిక్పై దృష్టి పెడుతుంది, కానీ ఇంటెన్షనల్ లిజనింగ్ అది వ్యక్తిపై దృష్టి పెడుతుంది. ఒక్క నిమిషం. టెక్నిక్పై దృష్టి పెట్టడం అంటే ఏమిటి? కొంచెం గందరగోళంగా ఉంది. అంటే మనం ఒక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు అన్నమాట. మనసులో ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. చెక్ లిస్టా? అవును. తల ఊపాను, ఓకే. ఒక ప్రశ్న అడిగాను, ఓకే. వాళ్ళు చెప్పేది మళ్ళీ చెప్పాను, ఓకే. ఇలా. అంటే నేను మంచి శ్రోతను అని నిరూపించుకోవాలి అనే ఒక ఒత్తిడి. సరిగా పట్టుకున్నారు. మన దృష్టి అవతలి వ్యక్తిపై కన్నా మనం సరైన పనులు చేస్తున్నామా లేదా అనే దానిపైనే ఎక్కువగా ఉంటుంది. మనం సంభాషణలో పాల్గొంటున్నాం, కానీ అందులో పూర్తిగా లీనమవ్వడం లేదు. అర్థమైంది. అంటే ఇదొక ప్రదర్శన లాంటిది. మనం వింటున్నట్టు నటిస్తున్నాం, కానీ మన అసలు ఉద్దేశం వాళ్ళని అర్థం చేసుకోవడం కన్నా మనం మంచి శ్రోతగా కనిపించడం. అవును. ఆ చెక్కిస్ట్ మనస్తత్వం సంభాషణను ఒక పనిగా మార్చేస్తుంది, ఒక అనుబంధంగా కాకుండా. అక్కడే మూడో స్థాయి వస్తుందన్నమాట. అక్కడే వస్తుంది. అదే ఇంటెన్షనల్ లిజనింగ్. ఇదే ఈ పుస్తకం యొక్క ఆత్మ. మరి ఇందులో ఏం జరుగుతుంది? ఇక్కడ మన మనసు, మన అహంకారం రెండూ నిశ్శబ్దంగా ఉంటాయి. పూర్తి ఏకాగ్రత కేవలం మాట్లాడే వ్యక్తిపైనే ఉంటుంది. మన అభిప్రాయాలు, మన సలహాలు, మన అనుభవాలు అన్నింటినీ పక్కన పెట్టి కేవలం వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అనే దానిపైనే మన పూర్తి దృష్టి. మూలంలో ఒక అద్భుతమైన వాక్యం ఉంది. ప్రజలు తమ మాటలను శ్రద్ధగా వింటున్నారని భావించినప్పుడు వారు విలువైన వారిగా భావిస్తారు. అలా భావించినప్పుడు వారు తమ మనసు విప్పి మాట్లాడతారు. ఇది నిజంగా చాలా శక్తివంతమైన ఆలోచన. ఖచ్చితంగా.
ఒక వ్యక్తికి మనమివ్వగల గొప్ప బహుమతి బహుశా మన పూర్తి ఏకాగ్రతేనేమో. ఈ స్థాయిలో మనం కేవలం మాటల్నే కాకుండా ఇంకా చాలా వింటామంటారు కదా? అవును, వారి గొంతులోని స్వరం, వాళ్ళు ఆగి మాట్లాడే విధానం, వారి కళ్లలోని భావాలు, వాళ్ళు చెప్పకుండా వదిలేసిన విషయాలు కూడా. కొన్నిసార్లు మౌనంలో కూడా చాలా అర్థం ఉంటుంది. దాన్ని కూడా గ్రహించగలగడమే ఇంటెన్షనల్ లిజనింగ్. ఇది గొప్ప నాయకులకు, థెరపిస్టులకు, ఉత్తమ భాగస్వాములకు ఉండే ఒక సాధారణ నైపుణ్యం అని మూలం నొక్కి చెబుతోంది. ఇంత ముఖ్యమైన నైపుణ్యమైతే మరి చాలామంది ఎందుకు సరిగా వినలేరు? దీని వెనుక ఉన్న మనస్తత్వ శాస్త్రమేమిటి? మంచి ప్రశ్న. మనం చెడ్డవాళ్లం కాదు, కానీ మనకు మనపై ఉండే అతిధ్యాస దీనికి ప్రధాన కారణం. అతిధ్యాస అంటే మనం ఒక సంభాషణలో ఉన్నప్పుడు మన మెదడులో ఎన్నో భయాలు నడుస్తూ ఉంటాయి. ఎలాంటి భయాలు? నేను ఆసక్తికరంగా కనిపించాలి, నా అభిప్రాయానికి విలువ ఉండాలి, నేను తెలివితక్కువదాన్లా వాడేలా కనిపించకూడదు, ఇలాంటివన్నమాట. ఆ భయాలు మనల్ని పూర్తిగా వినకుండా ఆపుతాయి. అవును, ఎదుటివాళ్లు మాట్లాడుతుంటే మనం వాళ్ళని అర్థం చేసుకోవడం మానేసి మనం తర్వాత ఏం మాట్లాడాలి, ఎలా తెలివిగా జవాబివ్వాలి అనే దానిపైన దృష్టి పెడతాం. అంటే మన అహంకారం అడ్డొస్తుందన్నమాట. సరిగ్గా అదే. సరిగ్గా వినాలంటే వినయం అవసరం. వినయమా? అవును. సంభాషణలో కేంద్రస్థానం మనది కాకపోయినా పర్వాలేదని అంగీకరించగలగాలి. ప్రతిసారి మనమే హీరో అవ్వక్కర్లేదు. కొన్నిసార్లు కేవలం సాక్షిగా ఒక అద్దంలా ఉంటే చాలు. ఆ వినయం వచ్చినప్పుడు మన దృష్టి మనపై నుంచి ఎదుటి వ్యక్తిపైకి మారుతుంది. అప్పుడే అసలైన వినికిడి మొదలవుతుంది. మన అహంకారం అడ్డొస్తుందనేది నిజమే, కానీ దాన్ని పక్కన పెట్టడం మాటల్లో చెప్పినంత సులభం కాదు కదా. ఈ పుస్తకంలో ఏమైనా ప్రాక్టికల్ టిప్స్ ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవే ఈ పుస్తకాన్ని అంత ఆచరణాత్మకంగా చేస్తాయి. అందులో మొదటిది ది పాజ్ రూల్, అంటే ఆగే నియమం. ఆగే నియమం చాలా సులభమైనది, కానీ అత్యంత ప్రభావవంతమైనది. ఎవరైనా మాట్లాడటం ఆపిన వెంటనే మనం మాట్లాడకుండా కేవలం 1-2 సెకండ్లు ఆగాలి. ఆ 2 సెకండ్లలో ఏం జరుగుతుంది? సాధారణంగా మన సంభాషణలో టెన్నిస్ మ్యాచ్లా ఉంటాయి కదా. అవును. వాళ్ళు బంతి కొట్టగానే మనం కొట్టడానికి సిద్ధంగా ఉంటాం. అవును, మీరన్న ఆ టెన్నిస్ మ్యాచ్ అనాలజీ చాలా సరైనది. మనం ఆ బంతిని వెంటనే కొట్టకుండా 1-2 సెకండ్లు ఆగి చూస్తే ఆ నిశ్శబ్దంలో అద్భుతాలు జరుగుతాయి. ఎలా? ఆ చిన్న నిశ్శబ్దం మీరు చెప్పేది ఇంకా వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను, తొందరేమీ లేదు అనే ఒక సంకేతాన్ని పంపుతుంది. దానివల్ల వాళ్ళు బహుశా పైపైన చెప్పాలనుకున్న విషయం కాకుండా అసలు చెప్పాలనుకున్న లోతైన ఆలోచనను పంచుకునే అవకాశం దొరుకుతుంది. అద్భుతం. ఇక రెండవది రియాక్ట్ అవ్వద్దు, రిఫ్లెక్ట్ చెయ్యండి. ఇది కూడా చాలా ముఖ్యమనిపిస్తోంది. అవును. ఎందుకంటే ఎవరైనా ఒక సమస్య చెప్తే మన మొదటి పని వెంటనే ఒక పరిష్కారం చెప్పడం. ఇది వింటుంటే నాకు నవ్వొస్తోంది. నిన్న మా ఆవిడ ఆఫీస్ సమస్య చెప్తుంటే నేను వెంటనే ఒక 5 పాయింట్ల యాక్షన్ ప్లాన్ ఇచ్చేశాను. మరి ఆవిడేమన్నారు? తను నా వైపు నాకు సలహా కాదు, నువ్వు వింటే చాలు అన్నట్టు ఒక చూపు చూసింది. బహుశా నేనక్కడ రియాక్ట్ అయ్యాను, రిఫ్లెక్ట్ అవ్వలేదు. రచయిత చెప్పేది అదే. అంటే సలహాలు ఇవ్వడానికి బదులుగా ముందు వారి భావాలను ప్రతిబింబించాలి. ఖచ్చితంగా. ఉదాహరణకు, ఎవరైనా ఆఫీస్లో నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు అని చెప్పుతే వెంటనే హెచ్ఆర్కి కంప్లైంట్ ఇవ్వు అని చెప్పకూడదు. మరి ఏం చెప్పాలి? అంటే మిమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదని, ఒంటరిగా ఫీల్ అవుతున్నారని మీరు భావిస్తున్నారు, అంతేనా? అలా అడగడం వల్ల వాళ్లకి తమ భావాలను ఎవరో అర్థం చేసుకున్నారనే భరోసా కలుగుతుంది. కరెక్ట్. ఆ తర్వాత వాళ్లే పరిష్కారం కనుక్కోవచ్చు, లేదా అప్పుడు సలహా అడగవచ్చు. వాస్తవాల కన్నా భావోద్వేగాలను వినడం ముఖ్యం, ఎందుకంటే నిజం భావోద్వేగాలలోనే ఉంటుందని మూలం చెప్తోంది. ఇంకొక ముఖ్యమైన అలవాటు గురించి చెప్పారు, నాకు కూడా అనే అలవాటును వదిలించుకోవడం. ఇది మనలో చాలా మందిమి చేస్తుంటాం. అవును, ఈ నాకు కూడా అనే అలవాటుని రచయిత సంభాషణను దొంగిలించడమంటాడు. సంభాషణను దొంగిలించడమా? అవును. ఆలోచించండి, మీ స్నేహితురాలు ఎంతో ఉత్సాహంగా తన విజయం గురించి చెప్తుంటే మధ్యలోనే ఆపి, అవును నాకు కూడా ఎలాగే అయింది అని మన కథ మొదలు పెడితే మనం వాళ్ళ ఆనందాన్ని పంచుకోవట్లేదు. వాళ్ల వేదికను మనకోసం లాగేసుకుంటున్నాం. ఆ క్షణంలో వాళ్లకి హీరోగా ఉండే అవకాశం ఇవ్వాలి. వాళ్ళ అనుభవాన్ని గౌరవించి, అక్కడ నీకు బాగా నచ్చిన విషయమేంటి లాంటి మరిన్ని ప్రశ్నలు అడగాలి. ఇవన్నీ వింటుంటే ఆధునిక సమాజంలో ఈ నైపుణ్యం ఎంత అరుదుగా మారిపోయిందో అర్థమవుతోంది. ఖచ్చితంగా. ఫోన్లు, నోటిఫికేషన్లు, ఈ వేగం
ఇవన్నీ లోతైన సంభాషణను చంపేశాయని రచయిత హెచ్చరిస్తున్నాడు. నిజమే. మనం ఒకరితో మాట్లాడుతున్నప్పుడు కూడా మన ఫోన్ టేబుల్ మీదే ఉంటుంది. ఒక నోటిఫికేషన్ రాగానే మన దృష్టి అటువైపు వెళ్ళిపోతోంది. ఈ చిన్న అంతరాయం కూడా సంభాషణ యొక్క ప్రవాహాన్ని, నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. అందువల్ల ఉద్దేశపూర్వకంగా వినడం అనేది ఇప్పుడు ఒక అరుదైన సూపర్ పవర్ లాంటిది. ఈ సూపర్ పవర్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా రచయిత వివరిస్తాడు కదా. వివరిస్తాడు. ఆఫీస్లో ఉత్తమ శ్రోత, ఉత్తమ నాయకుడవుతాడు. ఎందుకంటే వారు తమ టీం సభ్యుల సమస్యలను, ఆలోచనలను నిజంగా అర్థం చేసుకుంటారు. అవును. అలాగే సంబంధాలలో ఉత్తమ శ్రోత అత్యంత సురక్షితమైన భాగస్వామి అవుతాడు. వాళ్లు తమ వారికి మానసిక భద్రతను కల్పిస్తారు. అంటే మాట్లాడేవారు లక్ష్యంలో ఉంటారు. కానీ ఓపికగా, ఉద్దేశ్యపూర్వకంగా వినేవారు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అందుకే ఈ నైపుణ్యం అంత విలువైనది. మొత్తంగా చూస్తే ఈ చర్చ యొక్క సారాంశం ఒక్కటే. మూలంలో చెప్పిన ఒక శక్తివంతమైన మాటను గుర్తు చేసుకుందాం. చెప్పండి. ప్రజలు మీరు చెప్పినది మర్చిపోవచ్చు, మీరు చేసినది మర్చిపోవచ్చు, కానీ మీతో ఉన్నప్పుడు వారి మాటలను ఎంత శ్రద్ధగా విన్నారనే అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేరు. అద్భుతమైన మాట. ఇది వినడానికి చాలా సులభంగా అనిపించినా ఆచరణలో పెట్టడం కష్టం. ఎందుకంటే దీనికి నిరంతర సాధన, స్వీయ నియంత్రణ అవసరం. అవును. కానీ ఈ రోజు నుంచే ఒక చిన్న ప్రయత్నం చేయొచ్చు. ఒక సంభాషణ, ఒక్క వ్యక్తితో, పూర్తి ఏకాగ్రతతో మన ఫోన్ని పక్కన పెట్టి మన అభిప్రాయాలను మనసులోనే అణుచుకొని కేవలం అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో వినడం. అదే ఉద్దేశ్యపూర్వక వినికిడి. అవును. ఈ చర్చను ముగించే ముందు ఆలోచించదగిన ఒక ప్రశ్న: మన ఫోన్లు మనల్ని చెడ్డ శ్రోతలుగా తయారు చేశాయనేది నిజమైతే, సంభాషణలోనే కాకుండా జీవితంలో కూడా మనసును వర్తమానంలో నిలపడానికి రేపట్నుంచి అలవర్చుకోగల ఒక చిన్న నిర్దిష్టమైన అలవాటు ఏమై ఉంటుంది? అది భోజనం చేసేటప్పుడు ఫోన్ పక్కన పెట్టడమా? లేక ఎవరితోనైనా మాట్లాడే మొదటి 5 నిమిషాలు ఫోన్ని జేబులోంచి తీయకపోవడమా? ఆలోచించండి.